ఈ భర్తలకు ఏమైంది? భార్యలను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తున్నారు. దగ్గరుండి మరీ పెళ్లి చేస్తున్నారు. ఈ భర్తలకి భయమైందా? ఎవరికో ఇచ్చి పెళ్లి చేయటం లేదు. తమ భార్యల్ని అంతకుముందు ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిపిస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఫరూఖాబాద్లో ఉత్తరప్రదేశ్లో బన్వర్ సింగ్ అనే భర్త తన భార్య వైష్ణవిని ఆమె ప్రేమికుడు మనోజ్తో వివాహం ఏర్పాటు చేశాడు. అసలు ఏం జరిగింది? ఒక్కసారి ఈ కథలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ అనే ఊర్లో బన్వర్ సింగ్ భయ్యా ఉండేవాడు. ఈ బన్వర్ సింగ్ భయ్యాకి 2023లో వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈ వైష్ణవి సికిందర్పూర్ కాస్ అనే గ్రామం నుండి వచ్చింది. అయితే పెళ్లి బాగా సాగలేదు. పెళ్ళైన మొదటి రోజు నుంచే వైష్ణవికి తరచూ పీడకలు వచ్చేవి. ఎందుకు వచ్చేవో అర్థం కాదు. బన్వర్ సింగ్ ఎన్నిసార్లు అడిగినా చెప్పేది కాదు. ఆ తర్వాత వైష్ణవి తరచూ పుట్టింటికి వెళ్ళిపోయేది. ఎందుకు పుట్టింటికి వెళ్తున్నావు, నా దగ్గరికి రా అని చెప్పి బన్వర్ సింగ్ అడిగేవాడు. అంటే ఆమె నాకు ఇష్టం లేదని చెప్పేది. చాలా కాలం తర్వాత ఒకరోజు బన్వర్ సింగ్ వైష్ణవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. వైష్ణవి ఒక బాంబు పేల్చింది. నాకు మనోజ్ అనే అబ్బాయి అంటే ఇష్టం, అతన్నే పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పేసింది. మనోజ్ కూడా మా ఊరివాడే అని చెప్పింది. మామూలుగా ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే కోపంతో ఊగిపోతారు. కానీ బన్వర్ సింగ్ అలాంటి మనిషి కాదు, మనసున్న మనిషి. అతను కాస్త ఆలోచించాడు, కుదుట పడ్డాడు, మెత్తపడ్డాడు. సరే, నీ ఇష్టం నీకు ముఖ్యం. నీకు నచ్చిన వాడితో నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటానంటే నేనెందుకు కాదంటాను. మంచి రోజు చూసి మీ ఇద్దరికి నేనే పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మంచి రోజు చూసి వైష్ణవి మనోజ్లను తహసీల్దార్ ఆఫీస్కి తీసుకెళ్లాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకోండి అని చెప్పాడు. అక్కడ అందరూ చూస్తుండగా వైష్ణవి మనోజ్ ఒకరు పూలదండలు మార్చుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఒకటయ్యారు. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆజన్మకు పరిపూర్ణత. బన్వర్ సింగ్ కూడా అక్కడే ఉన్నాడు. చిరునవ్వుతో, గుండెల నిండా కళ్ళల్లో ఆనందంతో చూస్తూ, నేను వైష్ణవిని 2 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాను, కానీ ఆమె నాతో ఎప్పుడూ సంతోషంగా లేదు. ఇప్పుడు తన ఇష్టం మీద మనోజ్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తను సంతోషంగా ఉంటుంది అని చెప్పాడు. అయితే ఇది జరిగిన కథ. నిజానికి బన్వర్ సింగ్ భయ్యా నిజంగా త్యాగమూర్తేనా? ఎందుకు చేశాడు ఈ పని? దీనికి కారణం ఏంటి అని తవ్వితే ఉత్తరప్రదేశ్లో మేరట్ మరియు ఔరయ్య అనే ఊళ్ళలో అనేక మర్డర్లు జరిగాయి. ఆ మర్డర్లకి కారణం మేరట్ కేసు, సిమెంట్ డ్రమ్ములో భర్త ముక్కలు. మీరట్లో జరిగిన ఈ కేసు నిజంగా దేశమంతా షాక్ అయ్యేలా చేసింది. ఇక్కడ ముస్కాన్ అనే అమ్మాయి తన ప్రేమికుడు సాహిల్తో కలిసి భర్త సౌరభ్ను చంపేసింది. సౌరభ్ ఒక మాజీ నేవీ ఆఫీస్. ఔరయ్య కేసు కాంట్రాక్ట్ కిల్లర్తో భర్త హత్య. ఔరయ్య కేసులో కూడా ఇలాంటి దారుణమైన సంఘటన జరిగింది. ఇక్కడ ఒక భార్య తన ప్రేమికుడితో కలిసి భర్తను చంపడానికి ప్లాన్ వేసింది. ఇలాంటి వాళ్ళని చూసే ఈ బన్వర్ సింగ్ లాంటి వాళ్ళు భయపడ్డారు. ఎందుకొచ్చిన గొడవ? ఒకరేమో సిమెంట్ డ్రమ్ములో భర్తను ముక్కలు చేశారు, ఇంకొకరేమో కాంట్రాక్టర్ కిల్లర్తో భర్తను హత్య చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకొని ముందుగా ఆ ప్రేమికుడిని పిలిచి ఇద్దరిని ఒకటి చేస్తే వాళ్ళిద్దరూ బతుకుతారు, తను బతుకుతారు. ఇదే బన్వర్ భయ్యా ప్లాన్తోనే ఆలోచించాడు. పెళ్లి అనేది చాలా పవిత్రమైన బంధం అంటారు. పెళ్లి చేసుకున్నాక జీవితాంతం కలిసి ఉండాలంటారు. ఈ ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ ఇలాంటి కేసులు చూస్తే పెళ్లి బంధంలో సమస్యలు వస్తే కొందరు మర్డర్ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో బన్వర్ సింగ్ లాంటి వాళ్ళు తెలివిగా ఆలోచించి సమస్యను పరిష్కరించుకుంటున్నారు, ప్రాణాలు కాపాడుకుంటున్నారు.